మా చిన్నప్పుడు హై స్కూల్లో ఏ క్లాసో గుర్తులేదు కానీ గంగావతరణం అన్న పాట ఉండేది. అందులో ఒక పద్యం అన్నమాట. దివి నుండి శంభుని శిరంబు అట నుండి హిమవత్ పర్వతములు అనుకుంటూ అట్లా గంగ ఆకాశం నుంచి పరమశివుడి శిరస్సు మీదికి, అక్కడి నుంచి హిమవత్ పర్వతాలలోకి అట్లా పయనిస్తూ చివరికి సముద్రంలో కలిసిపోతుంది. ఆయన భావజాలము మన భావజాలము వేరు వేరు అవ్వచ్చేమో కానీ ఆయనను ఒక మేధావిగా భావిస్తూ ఉంటాం మనం. ఇక్కడ ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు విన్న తర్వాత నాకు ఆయన మీద జాలేస్తుంది. ఈయనైనా ఇంత మేధావిగా చెప్పబడే వ్యక్తి అని. ఒకసారి ఆ ప్రశ్నలు చూడండి. ఎన్డీఏ మళ్ళీ గెలిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేను కైవశం చేసుకుంటాం, ఇది అమిత్ షా వ్యాఖ్య. అవునండి, నేను విన్నాను. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి నేషనల్ ప్రైడ్, జాతీయ భావాలను రగిలించి దానివల్ల రాజకీయ ప్రయోజనం పొందాలి అనేది లక్ష్యం కనబడుతుంది. అట్నా అయ్యారు ఒక 50 ఏళ్ళ బట్టి వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. ఏంటి ఆర్టికల్ 370 రామ మందిరం అనుకుంటూ అవన్నీ చెప్తున్నప్పుడు ఏమన్నారు? జరిగేవా చచ్చేవా, ఆ పేరు చెప్పుకొని ఓట్లు దండుకుంటున్నారు అంతే అన్నారు. ఎవరు? మీరే. మరి జరిగిందా లేదా? జరిగినప్పుడు ఇది ఎందుకు జరగదు అనుకుంటున్నారు? ఎన్నికల సమయంలో పీఓకేను ఎన్డీఏ గెలిస్తే పీఓకేను కైవశం చేసుకుంటాం. ఎన్డీఏ కొత్త గెలిచేది. 2019లో గెలిచింది, 2014లో గెలిచింది. అంతకుముందంటే వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ లేదు. బీజేపీ అది మిగతా మిత్రపక్షాలపై ఆధారపడినది. కానీ 2014 తర్వాత అయితే బీజేపీ సొంతగా మెజారిటీ. ఏంటి సార్ మీరైనా ఎలా మాట్లాడుతున్నారు? మోడీ 2014లో గెలిచాడు, మళ్ళీ థంపింగ్ మెజారిటీతో 2019లో గెలిచాడు. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు గెలిస్తే చేస్తాను అని ఎందుకు అంటున్నాడు? మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారో లేకపోతే తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారో నిజంగానే తెలియదో కానీ లోక్సభలో సంపూర్ణ మెజారిటీ ఉంటే ఏ బిల్లునైనా ఆమోదింప చేసుకోవడం తేలిగ్గా జరుగుతుందా? మరి రాజ్యసభలో అక్కర్లేదా? లోక్సభలో ఆమోదం పొందిన బిల్లుని రాజ్యసభలో తిరస్కరిస్తే అది జరగదు కదా. అది జరగాలి అంటే రాజ్యసభలో కూడా తగినంత బలం ఉండాలి బాబు. అది లేదు కాబట్టి ఆ పని చేయలేదు. అయినా పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి కైవశం చేసుకోవడంలో భారతదేశంలో భిన్నాభిప్రాయం ఏం లేదు. ఒకవేళ నిజంగానే భారత ప్రభుత్వం తన ఏ రకమైన చర్యల ద్వారైనా పీఓకేను తిరిగి కైవశం చేసుకునే ప్రయత్నం చేస్తే భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తాయి. ఏమంటిరి ఆచార్యదేవా, ఇట్టి గాలి మాటలు ఎలా ప్రవచించెదరు? అట్టి పని చేసినచో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తాయా? ఒక్కసారి చూడు మహాప్రభు. याद रखे वो भी चूड़ियां पहने हुए नहीं है, याद रखिएगा. उनके पास भी एटम बम है, याद रखिएगा. और अफसोस यह है कि वो एटम बम हमारे ऊपर ही. అలా చేస్తే పాకిస్తాన్ ఏమన్నా గాజులు తొడుగు కూర్చుందా? వాళ్ళ దగ్గర ఆటం బాంబు ఉంది, అది మన మీద వేస్తారు అని భయపెడుతున్న రాజకీయ నేత వీరు. మరి వీరిని చూడు. और कोई भी पागल वहां आ जाए तो क्या होगा देश का? उनकी एटम बॉम्ब है. ये भी है. हाँ, हमारे पास है, लेकिन किसी पागल ने हमारे बम को लाहौर स्टेशन में फूटा तो 8 सेकंड के 8 पल के अंदर उसकी जो रेडियो एक्टिविटी है वो अमृतसर पहुंचेगी. మన దేశంలో అతి పెద్ద రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మణిశంకర్ అయ్యర్ ఏమంటున్నాడు? పొరపాటున లాహోర్లో ఆటం బాంబు వేస్తే 8 సెకండ్లలో ఆ రేడియో యాక్టివిటీ అమృత్సర్ వచ్చేస్తుందట. అసలు లాహోర్ మీద ఆటం బాంబు వేస్తాము అన్నవాడు ఎవడు? ఆయన కేవలం పీఓకేని భారత్లో కలుపుతాము అన్నాడు. దానికే వీళ్ళకి ఇంత కడుపు నొప్పి వస్తే ఎవడో దానికి అబ్జెక్ట్ చెప్పరు అని మీరు గాలిమాట చెప్తారు ఎందుకు సార్? ఇందులో భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే అది కశ్మీర్ విషయంలో అన్ని పార్టీలది ఒకే అభిప్రాయం. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. పాక్ ఆక్రమిత కశ్మీర్ని ఎన్నడైనా పాకిస్తాన్ ఖాళీ చేయాల్సిందే. అందువల్ల ఎవరికీ అభ్యంతరం లేని అంశం. ఎవరికీ అభ్యంతరం లేని విషయమా? మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుసా? ఒకసారి ఇక్కడ చూడండి. బుక్కర్ డిక్లరేషన్ అంటే ఏమిటి? కాంగ్రెస్ పార్టీతో కలిపి మొత్తం 6 రాజకీయ పార్టీలు ఈ డిక్లరేషన్ చేసినాయి. ఎప్పుడు? ఆర్టికల్ 370ని రద్దు చేసిన వెంటనే. ఏమని? పాత పరిస్థితిని మళ్ళీ తీసుకొస్తాము అని.
భారతదేశంలో విలీనమైన కాశ్మీర్నే బయటికి తీసుకెళ్తానన్న రాజకీయ పార్టీలు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ని లోపలికి తీసుకొస్తానంటే ఊరుకుంటాయా? భలేవారు సార్ మీరు. నిజంగానే పిఓకేను కైవసం చేసుకొని ఉంటే 2024 ఎలక్షన్స్ ఒంటి చేతితో బీజేపీ గెలిచింది. అంటే ఇప్పుడు బీజేపీ ఒంటి చేత్తో గెలవదంటారా? పీఓకేని తెచ్చి ఉంటే గెలిచేదంటారా? మరి ఈ 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ఏం చేసిందో ప్రజలు గ్రహించరా? రామ మందిరాన్ని మర్చిపోతారా? ఆర్టికల్ 370ని మర్చిపోతారా? 2019 ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు చేశారు, వాటిని నెరవేర్చారు. 14 ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేస్తున్నారు, వాటిని నెరవేరుస్తారు. దానికి ఇంత ఏడుపు ఎందుకు సార్? ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా ప్రయోగించడం కన్నా ఎన్నికలకు ముందే మరి ఆ పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం చేసుకుని అయిపోయింది కదా. ఎవరద్దన్నారు మోడీకి? మీ మాటలు చూస్తుంటే నాకు ఒక్కటి అర్థమవుతుంది, ఈ మోడీ గాడు పీఓకేని భారత్లో కలిపేస్తాడేమో అని మీ గుండె గుబులు గుబులుగా కొట్టుకుంటుంది. 2014 ఎన్నికలకు ముందే పీఓకేను తేవచ్చు కదా, ఎవడడ్డుకున్నాడు మోడీని అంటున్నారు. పీఓకే అంటే ఏదో థమ్సప్ బాటిల్ అనుకున్నారా? 10 రూపాయలు ఇచ్చి ఇలా తెచ్చేయడానికి. దానికి చాలా ధైర్యం ఉండాలి, చాలా తెగువ ఉండాలి, చాలా ప్లానింగ్ ఉండాలి, అన్నిటిని మించి సమయస్ఫూర్తి ఉండాలి. అవి అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, వాటిని ప్రదర్శిస్తాడు. ఖచ్చితంగా దానిని భారత్ యూనియన్లో కలిపేస్తాడు. కోర్స్ అది మీ చైనా ఆత్మ లాంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుకి గొడ్డలు పెట్టవుతుంది. అందులో మనం ఏం చేయలేం. ఇంత పవర్ఫుల్ మ్యాండేట్ మోడీకి ఉండగా మరి పీఓకేని కైవసం చేసుకునేందుకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పండి. మోడీ ఏంటండి ఇది, మీరు బుర్రుండే మాట్లాడుతున్నారా? పీఓకేని వెనక్కు తీసుకురావడానికి ఏ చర్యలు తీసుకున్నారో చెప్పమనండి అని అడుగుతున్నారు. మీకు ఏమన్నా అర్థమవుతుందా? అది చెప్పేది మీకు అసలు అర్థం కావట్లేదు కదా. తీసుకువస్తాము అంటున్నారు అంటే రేపు ఎన్నికలలో గెలిచిన తర్వాత దానికి తగ్గ ప్లానింగ్ వేసుకుంటాము, మొదలు పెడతాము అని. ఆల్రెడీ వేసుకున్నాము, చర్యలు తీసుకున్నాము అని వాళ్ళు ఎక్కడ అనలేదే. మోడీ అండి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ను ఎలా చేజిక్కించుకుంటారు? ఆ ప్లాన్ అయినా చెప్పారా? మోడీ ఇంతకంటే వైల్డ్గా నేను రియాక్ట్ అవ్వలేను. ఎందుకంటే ఎలా చేజిక్కించుకుంటారో ఆ ప్లాన్ అయినా చెప్పారా అని అడుగుతున్నారు మీరు. ఆ ప్లాన్ ఏంటో చెబితే పని జరుగుతుందండి. ఆ ప్లాన్ ఏంటో పబ్లిక్లో చెప్పేస్తే పాకిస్తాన్ వాడు ఏమన్నా గుడ్డోడా చెవిటోడా? ఆ న్యూస్ వాడికి తెలీదా? వన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆడేమన్నా కాళ్ళు చేతులు కట్టు కూర్చుంటాడా? ఫరూక్ అబ్దుల్లా గారు అన్నట్టు గాజులు తొడుక్కొని కూర్చుంటాడా? భలేవారు సార్, కొద్దిగా మీరు మీ స్థాయికి తగ్గట్టుగా ఆలోచించండి. పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి మన బలగాలు వెళ్ళి పాక్ ఆక్రమిత కశ్మీర్ కైవసం చేసుకోవాలి. ఇది అలా చేస్తాము అని ఏమైనా చెప్పారా? అది మీ ఆలోచన. అలా చేస్తే అంతర్జాతీయ సమాజం మోడీ మీద ఫైర్ అయిపోతుంది అన్నది మీ ఆశ. అట్లా చేస్తారా ఎవరన్నాను? రెండవది డిప్లొమాటిక్ ఛానల్ ద్వారా పాకిస్తాన్తో చర్చలు జరపడం ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి రాబట్టడం. అసలు మన దేశ కశ్మీర్నే మాకు కావాలని పాకిస్తాన్ అంటుంటే, ఆజాదీ కాశ్మీర్ నినాదాలు ఇస్తుంటే మనకు పాక్ ఆక్రమిత కశ్మీర్ని పాకిస్తాన్ అప్పచెప్తుందా? నో డౌట్ సార్. ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు అంటే మీకు చిప్పు దొబ్బిందేమోనన్న అనుమానం వస్తుంది. మీరే జస్ట్ మోడీ మీద కొద్దిగా పాజిటివ్గా మాట్లాడండి సార్ అని మిమ్మల్ని అడిగితే ఎలవా అంటారు. అలాంటిది ఆ దేశంలో ఒక ముక్కని పాకిస్తాన్ని ఇమ్మని అడుగుతారా? అది ఇస్తారా? ఇటువంటి ప్రశ్న వేస్తున్నారు అంటూనే నాకు మీ ఇంటెలెక్చువాలిటీ మీద డౌట్ వస్తుంది ఈ రోజున. ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఒక పెద్ద మూమెంట్ వచ్చి మేము భారతదేశంలో అంతర్భాగం అవుతామని ఉన్న మన జమ్మూ కాశ్మీర్ను మనము నిలుపుకోవటానికి ఎన్ని గంటలు పడుతున్నాం? పెద్ద ఎత్తున భద్రతా బలగాలను వినియోగించి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. అది మన దేశ అంతర్భాగం. సార్ని అభినందించాలి. మాట్లాడే ఫ్లోలో కాశ్మీర్ మన దేశంలోని అంతర్భాగం అన్నారు. అంటే పీఓకే మన దేశంలోని అంతర్భాగం కాదు అన్న అర్థం వచ్చేలా వెంటనే దాన్ని సరిదిద్దుకున్నారు. ఈ విషయంలో మీ నిజాయితీని, దేశభక్తిని ఐ అప్రిషియేట్ సార్. అయినా కూడా ఇప్పుడు ఫిజికల్గా మన దేశంలో లేదు. మన దేశంలో అంతర్భాగం అయినప్పటికీ కూడా భౌతికంగా మన పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. అందువల్ల అక్కడ ప్రజలు తిరగబడి భారతదేశంలో చేరతారా? ఇప్పుడు అక్కడ ఆజాద్ కావాలి అని ఇటీవల నినాదాలు ఇచ్చారు. కొన్ని పోస్టర్లు కూడా వెలిసాయి, భారతదేశంలో మమ్మల్ని విలీనం చేయండి. మరి ఆ పోస్టర్లు నిజంగానే అది ప్రజల నినాదమా?
అదొక పెద్ద ప్రజా ఉద్యమంగా మారి అది భారతదేశానికి అనుకూల ఉద్యమంగా మారుతుందా? ఇప్పటికే గుడ్. ఇప్పుడు దగ్గరకు వచ్చారు సార్. ఆ ఉద్యమం కరెక్టే. వాళ్ళు ఇండియాలో కలుస్తాము అని స్లోగన్లు ఇస్తున్నారు, అది కరెక్టే. అసలు ఆ ఇండియాలో కలుస్తాము అన్న స్లోగన్లను పక్కన పెట్టండి. అసలు ఆ ఉద్యమం ఎలా పుట్టింది, ఎలా ఉధృతం అవుతుంది, ఆ ఉద్యమం వెనకాల మన వాళ్ళ హస్తం ఏదైనా ఉండే అవకాశం ఉందా లేదా? ఒకవేళ ఉంది అని మీరు అనుకుంటే కనుక మన వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలో ఉన్నట్టే కదా. ఇంతవరకు ఈ 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన అడపాదడపా వ్యాఖ్యలు చేయడము, ఎన్నికల సమయంలో ఉపయోగించుకోవడం మినహా నిర్దిష్టంగా ఏ చర్య తీసుకున్నారో మోడీ ప్రభుత్వం భారత ప్రజలకు చెప్పాలి. ఎందుకు చెప్పాలండి? వాళ్ళన్నా 2019 ఎన్నికల్లో మేము పీఓకేని ఇండియాలో కలుపుతాము అని చెప్పారా? చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్పారు కాబట్టి 2029 ఎన్నికలప్పుడు ఆ విషయం చెప్తారు. ఇదిగో ఆ రోజున మీకు అది చేస్తాము అని చెప్పాము, ఇదిగో ఇంతవరకు చేశాము అని. మేమందరం రెడీ. మేము నిజంగా మోడీ గనక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను గనక భారతదేశంలో కలిపి ఉంటే మోడీకి జేజేలు పలకడంలో నేను ముందుంటాను. అంటే ఆర్టికల్ 370, రామ మందిరం, ఈ 2 విషయాల గురించి వాళ్ళకు మీరు ఇప్పుడు జేజేలు పలకరా? మేము పలుకుతున్నాంగా. ఎందుకంటే ఏ భారతీయుడైనా, ఏ దేశభక్తియుత భారతీయుడైనా ఇంతకన్నా కోరుకునేది ఏంటి? కానీ ఈ 10 ఏళ్ళుగా ఏం చర్యలు తీసుకున్నారో భారత ప్రజలకు హోంమంత్రి వివరించారు కదా. ఎందుకు వివరించాలి? ఇన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు నడిపింది, వాళ్ళు ఒక్కసారైనా వివరించారా? లేదు కదా. మీరు వాళ్ళను ప్రశ్నించారా? లేదు కదా. మోడీ ఎందుకు వివరించాలి? అటువంటి వాగ్దానం అతనేమీ చేయలేదు లోగడ, ఇప్పుడు చేస్తున్నాడు. మనలో మేము ఈ చర్యలు తీసుకున్నాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మళ్ళీ కలుపుకోవడానికి. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కలుపుకుంటామన్న స్టేట్మెంట్ ఇచ్చి ఓటర్లను కలుపుకోవడం తప్ప పీఓకేని కలుపుకోవడం కనబడడం లేదు. భలేవారు సార్. కాశ్మీర్ను కలుపుతానన్నాడు, కలిపాడు. రామ మందిరం కడతానన్నాడు, కట్టాడు. పాకిస్తాన్ బొచ్చె పట్టుకు తిరిగేలా చేస్తాను అన్నాడు, చేశాడు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతానన్నాడు, దిద్దాడు. డిఫెన్స్ దిగుమతులను తగ్గిస్తానన్నాడు, తగ్గించాడు. తగ్గించడమే కాదు, ఎక్స్పోర్ట్లు కూడా చేస్తున్నాడు. భారతదేశము అంటే ఒకప్పుడు ఒక ముష్టి దేశము అన్న కలరింగ్ని ప్రపంచానికి ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రోజున భారతీయులు అంటే ప్రపంచం మొత్తం వంగి వంగి సలాములు చేస్తుంది. అఫ్ కోర్స్ మీకు అవేమీ కనబడవు అనుకోండి, అది వేరే విషయం. కానీ సామాన్య ప్రజలకు అన్నీ తెలుస్తున్నాయి. పీఓకే భారత్లో కలవడము అంటే ఆయన అడుక్కోవడమో వాడితో యుద్ధం చేయడమో కాదండి. పాకిస్తాన్ 2 కంటే ఎక్కువ ముక్కలుగా అయిపోతుంది. అప్పుడు ఏ ముక్కకు ఆ ముక్క తన దారి తాను చూసుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో పీఓకే వచ్చి భారత్ చెంత నిలుస్తుంది. మీరు మీ గుప్కర్ డిక్లరేషన్ మిత్రులు అందులో వర్రీ అవ్వాల్సింది లేదు. పాకిస్తాన్ని రెచ్చగొట్టి భారత్ మీద యుద్ధం చేయించడానికి. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ముక్కలైపోయి తన గొడవలో తాను ఉంటుంది. అది మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.